Hello guys, welcome back to my ఈరోజు అయితే క్లాస్ లెక్క నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 12:30 అవుతుంది యాజ్ యూజువల్. లంచ్ చేసి అందరూ మా దోస్తులు మణికాంత్, రుద్వి, చక్రాత్ ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు రాలేదు ఈరోజు కాలేజ్కి. సో లంచ్ బ్రేక్ అయితే చేస్తున్నాం. ఇంకా లంచ్ కాలేదు ఇంకా. సాయంత్రం అయితే ఈడీ క్లాస్ ఉంది, ఇంజనీరింగ్ డయాగ్రామ్ మొత్తం ఎక్విప్మెంట్స్ ఆయుధాలు మొత్తం రెడీగా ఉన్నాయి సాయంత్రం 3D డయాగ్రామ్ గీయడానికి. సో ఈరోజు అయితే క్లాస్లకి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. వినిపిస్తుందా? మీకు వినిపిస్తుందా వాయిస్? మీకు వినిపిస్తే చాలు. A few moments later. ఐఎమ్ ఫైనల్లీ ఇన్. ఇప్పుడైతే ఎక్విప్మెంట్స్ తీసుకొని పోతున్నా రూమ్కి. కంటిన్యూస్లీ 3 అవర్స్ కూర్చోవాలి ఇప్పుడు లోపలనే. 3 అవర్స్ స్టిల్ కూర్చున్న తర్వాత ఇంకా సిచ్యువేషన్ ఎట్లెట్లుంటుందో చూద్దాం. పైన పోయి రికార్డ్ చేస్తా, చూపిస్తా, ఒకసారి క్లాస్ చూపిస్తా, దాని తర్వాత కలుద్దాం. ఈడి ఇంజనీరింగ్ డయాగ్రామ్ క్లాస్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఇక్కడ. అంటే 3 అవర్స్ అంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఆఫ్టర్ 3 అవర్స్ అసలు కింద మాత్రం ఏమన్నా అసలు 3 అవర్స్ అంటే స్టిల్ కంటిన్యూ కూర్చోవడం అంటే మస్తు ఇరిటేట్, అసలు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. 3 అవర్స్ అయితే అయిపోయింది, బయట కలుస్తాం మరి. An eternity later. వెల్కమ్ టు మై సెకండ్ డేస్ వ్లాగ్. రోమ్ భాయ్యో. సో నేను కంటిన్యూ చేయలేకపోయినా సార్, నిన్న చెప్పలేదు నేను రేపటి వ్లాగ్లో కంటిన్యూ చేద్దామని. సో అయితే బయటకు మనీ చూడరా అయ్యా, ఈ సిగ్గు పడతావు. చక్రవర్తి వాళ్ళ జిమ్కి అయితే వచ్చేసినాం. ఏం చేస్తున్నావు అని. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. అప్పుడే జాయిన్ అయినా జిమ్లా? ఒకటే వెళ్తుంది అది. సో చూపిస్తాం మీకు విలేజ్. మనీ సాల్తీ బాడీ పెయిన్స్ వస్తాయి తర్వాత. సో గైస్ ఫ్రెండ్ వాళ్ళ జిమ్కి అయితే వచ్చేసినాం. జిమ్ జాయిన్ అయిదామని చూస్తున్నాం. జాయిన్ అయితే వీడియోస్ వస్తాయి మీకు కూడా. జాయిన్ అయితే మీకు కూడా నోటిఫై చేస్తా. జాయిన్ అయితే ఒక 2-3 వీక్స్లో డెసిషన్ తీసుకుంటా జాయిన్ అయ్యేది అవ్వకపోయేది. సో జిమ్ అయితే బాగానే ఉంది అని అనిపిస్తే కామెంట్ చేయండి. డంబల్స్ ఇవి లేపాలంటే నాకు కనీసం ఒక 3 to 4 years టైం తీసుకుంటుంది అది. ए बाबा 3 दिन तो बहुत कम टाइम है रे. कम से कम 30 साल का तो टाइम दे रे. లేపాలంటే సో గైస్ ఫ్రంట్ కెమెరాలో మంచిగా అనిపిస్తుంది, బ్యాక్ కెమెరాలో మంచిగా అనిపిస్తుంది. అంటే ఇది ఫ్రంట్ కెమెరా, ఇందాక మీరు చూసింది బ్యాక్ కెమెరా. సో మంచిగా అనిపించకపోతే కొంచెం ఇగ్నోర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. అయ్యా మనీ ఆగు, రేపు బాడీ పెయిన్స్ వస్తాయి మళ్ళీ ఎందుకు. సో అవుట్ఫిట్ ఇట్లుంది గాయ్స్, కామెంట్ చేయండి. మా క్లాస్మేట్ ట్రైనర్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందిరా నీకు ట్రైన్ చేసి? ఏంద్రా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? 5 years experience. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. 5 years అరే. అంటే అప్పుడు ఏ క్లాస్ రా నువ్వు? అరే నీకు అవి సెట్ కావు, అవి మాడతారుగా.
అయ్యా మనీ स्वागत तो करो हमारा। ఐడి కార్డ్ ఎందుకు పడేస్తున్నావు? సపోజ్ ఈ వీడియో ప్రిన్సిపల్ చూస్తే ఐడి కార్డ్ ఎందుకు సైడ్కి పడేసినావు అని చెప్పి చెప్తాడు. మనీ హార్స్ రైడింగ్ చేస్తున్నావా? పృథ్వీ 40 kgs డంబుల్ లేపుతావా? What are you talking? You're actually talking like a native speaker. లేపుతావా? లేపు. ఏమో ట్రైన్ అని అడుగు ఒకసారి. సో గాయ్స్ నేను జిమ్కి వస్తే జిమ్ బ్లాగ్స్ కూడా వస్తాయి, జిమ్స్ వీడియోస్ కూడా తీస్తా, పోస్ట్ చేస్తా. జిమ్స్కి వస్తే జిమ్లో జాయిన్ అయితే ఒకవేళ ఒకసారి కామెంట్ చేయండి. మెల్లగా పెట్టు, తుమ్సే నా హో పాయేగా. మళ్ళీ కింద సిగ్గైతుందా? సిగ్గైతుందా రా? చతుర్వేద ఎవర్రా? చక్రగాన్ పేరు మర్చిపోయినావారా? సో గైస్ ఎట్లా కనిపిస్తున్నా కామెంట్ చేసేయండి. మళ్ళీ అడుగుతున్నాను, ఏమనుకోకండి. ఇంకా అట్లా ఇట్లా మంచిగా కనవచ్చింది. Thanks. Love you. Forever. సపోర్టివ్ ఫ్రెండ్స్ ఉండాలి గైస్. కొన్నిసార్లు మనం డిమోటివేట్ అవుతాం. ఆ సిచ్యువేషన్లో వాళ్ళే మనల్ని రికవర్ చేసేది. మళ్ళీ ఉండాలి. నాకు ఇంటర్ ఫ్రెండ్స్, 10th ఫ్రెండ్స్, ఇప్పుడు బీటెక్ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారు. గైస్ కామెంట్ చేయండి నాకు జిమ్ నచ్చితే. జిమ్ అయితే బాగానే ఉంది, జాయిన్ అయితే నేను కూడా జిమ్కి అయితే వస్తా. ఒక 2-3 వీక్స్లో డిసైడ్ అవుతా జిమ్కి వచ్చేది లేనిది. అరే ఇవి టాయిలెట్స్ ఆరా? కార్నర్ 2 rooms. అది రూమ్, స్టోర్ రూమ్ అనుకుంటా. స్కిప్పింగ్ చేస్తుండా, హార్స్ రైడింగ్ చేస్తుండా. बंद करो, हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. ట్రైనర్ కూడా వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. ధీరేనా పండు కోతిరా నువ్వు. పండు కోతి నువ్వు, పండు కోతి. అరే మనీ నువ్వు ఏం చేస్తున్నావు అప్పటికించి నాకు అర్థమవుతలే. సో గాయ్స్ ఇగో కాలేజ్ అయిపోయిన తర్వాత జిమ్కి అయితే వచ్చిన. ట్రైనర్ 5 years ఎక్స్పీరియన్స్ ఉందంట ట్రైనర్కి. ఇగో జిమ్కి వస్తే చాలా వైబ్ వస్తుంది మా బాయ్కి. ఇగో చేయరా, ఎన్ని చేసినావురా? ఎన్ని చేసినావు? ఇలా లెక్క పెట్టలేదు అంటుండు. ఆ పృథ్వీ ఏం చేస్తున్నావు జిమ్లోకి వచ్చి? లవ్ ఫెయిల్యూర్ పాట వింటున్నావా? సో గాయస్ 4:30 తర్వాత అయితే జిమ్కి వచ్చిన. ట్రైనర్ ఏం చేస్తున్నావు? ట్రైన్ చేస్తున్నావా మరి? బాడీ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి మమ్మీ వీడియో
చూసిన తర్వాత రియాక్షన్ ఇస్తాను. అరే నేను ఇది చేద్దామని అయిపోయినా. ఏం చేస్తావు? ఏం చేయాలి నువ్వు చెప్పు. బాడీ పెయిన్ రాకుండా చూడాలి. పుషప్స్ వచ్చా నీకు? ఏం చెప్తున్నారా పాపం జరుగుతుంది. అదో తీట్రాట్ చూపిస్తా. అడవుదా ఆడ సేమ్ ఈడ బటర్ఫ్లై మెషిన్ ఆడ కూర్చో. వెయిట్ తక్కువ పెట్టు. అంతే. కాలు వెనకాల పెట్టు. ఇట్లా ఇట్లా చెస్ట్ అప్ పెట్టు. खत्म बाय बाय टाटा गुड बाय. ఫస్ట్ 5 kgs కొట్టినా దాని తర్వాత 15 అన్న 15 పెట్టుకున్నాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే అభిలాష్ చేత వర్కౌట్ అయితే చేపిపోతున్నాం. ఈరోజు అభిలాష్ చేత లాట్ పుల్ డౌన్ అయితే చేపిపోతున్నా. అంతే. ముందలు జరుగు మ్యాన్. ఆ చేతి చూడు, ఒకటి ఎక్కువ పట్టుకుని ఒకటి కొంచెం దూరం పట్టుకున్నావు. రెండు ఒకటే చోట పుల్. వెనకాల కొంగకు ముందలుకుండు. చెస్ట్ అప్ పెట్టి ఇట్లా. పొద్దున్నే లేచి చూడంగానే 6 ప్యాక్లు 12 ప్యాక్లు అన్నీ రావాలి. నేనైతే దిల్ ఖుష్. నాకెళ్ళేది నీకు వస్తాయి, నీకు ఉరుక్కుంటా. అయ్యా సార్ ఇప్పుడు కాదు, నాకు నిద్ర రాదు మనీ. అరే తీసేసిన వీడియో అర్థంలో వచ్చి మోటివేషన్. Is it suits me? జిమ్కి వచ్చేసాను. సో గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం మరి ఈరోజు బ్లాగ్ అయితే. కలుద్దాం మరి రేపటి బ్లాగ్.